వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడే జాతీయ మీడియా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. కావాలని కవ్విస్తూ తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సంకీర్ణంలో 250 సీట్ల దగ్గరకు వచ్చి ఆగిపోలా. సంకీర్ణానికి సంపూర్ణ మెజార్టీ వచ్చింది, 292 సీట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ 70, 80 లేకపోతే 150, 160 దగ్గర ఆగల, 240 స్థానాలు వచ్చినాయి. 240 స్థానాలు వచ్చినటువంటి పార్టీ ఎవరికో స్పీకర్ ఇచ్చేస్తుందా? అంత అమాయకత్వంగా ఉంటుందా? ఒక పక్క నేషనల్ మీడియా తెలుగుదేశం జేడీఎల్ని రెచ్చగొడుతున్నారు, మీరు తీసుకోండి. కొంతమంది నాయకులు అట్లా మాట్లాడచ్చు కూడా. కానీ బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవ్వడు కూడా ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పొరపాటును కూడా ఇవ్వడు. నాకున్న అవగాహన మేరకు నేను అబ్జర్వ్ చేసే రాజకీయాల ప్రకారం స్పీకర్ పదవి ఎవ్వరికి ఇవ్వరు. అయితే గీతే డిప్యూటీ స్పీకర్ ఇవ్వచ్చు, అది కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే స్పీకర్ లేనప్పుడల్లా ఇప్పుడు డిప్యూటీ స్పీకరే నడపాల్సి వస్తుంది కాబట్టి అవి ఇచ్చి చేయగాల్చుకుంటుందని నేను అనుకోను భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే గతంలో అట్లాగా మిత్రపక్షాలకు ఇచ్చి ఆనాటి వాజ్పేయి ప్రభుత్వం కూలిన అనుభవం ఉంది కాబట్టి అట్లా చేస్తుందని నేను అనుకోను.